వాతావరణ మార్పుల వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అందులో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు మెదడుని తినే అమీబా. ఎస్, నీటిలో ఉండే ఈ సూక్ష్మజీవి మనిషి ప్రాణాలకే ముప్పుగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేగ్లేరియా ఫాలరీ సాధారణ భాషలో దీన్నే మెదడును తినే అమీబా అని పిలుస్తారు. ఇది సాధారణంగా సరస్సులు, నదులు, వేడి నీటి ప్రాంతాల్లో ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఈ ప్రమాదకర అమీబాలు గతంలో లేని ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. కలుషిత నీటిని తాగటం వల్ల దీని ముప్పు ఉండదు, కానీ స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా మరేదైనా కారణాల వల్ల కలుషిత నీరు ముక్కులోకి వెళితే ప్రమాదం పొంచి ఉంటుందట. ముక్కు ద్వారా ఈ అమీబా మెదడుకు చేరి అక్కడి కణజాలాన్ని తినేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకితే బ్రతికే అవకాశం చాలా తక్కువ. మరణాల రేటు 95 నుండి 99% వరకు ఉంటుంది. సో మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ అమీబాలు ట్రోజన్ హార్స్ లాగా పనిచేస్తాయి. అంటే క్షయ, నిమోనియా వంటి వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలకు ఇవి ఆశ్రయమిస్తాయి. దీనివల్ల ఆ బ్యాక్టీరియాలు క్లోరిన్ వంటి రసాయనాలను కూడా తట్టుకొని నీటిలో బతుకుతాయి. చెరువులు, నదుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా నోస్ క్లిప్స్ వాడటం మంచిది. సో స్విమ్మింగ్ పూల్స్లో క్లోరిన్ స్థాయిలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మంచి నీటిని తాగటం వల్ల ఇది సోకదు కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు. కానీ ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్లే విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.